భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. గుంటూరుతో పాటు మంగళగిరి, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ నియోజకవర్గాల్లో భారీ వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొర్లి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. గుంటూరులో వర్ష పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అయితే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. దీనికి పూర్తిగా గుంటూరులోని గుంటూరు జిల్లాతో ప్రధానమైన నగరాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడు మనం గుంటూరు నగరంలో ఉన్నాం. గుంటూరు నగరం చూస్తే ఇది ప్రధానమైన రహదారి, గుజ్జనగుంట్లకు వెళ్లే ప్రధానమైన రహదారి పూర్తిగా చెరువులను తలపిస్తూ ఉంది. పూర్తిగా వాహనాల రాకపోకలకు కూడా తీవ్రమైన ఇబ్బందిగా మారింది. దీంతో పాటుగా గుంటూరులోని లోతట్టు ప్రాంతాలైన లక్ష్మీనగరు, అలానే చంద్రబాబు నగరు, సంగడిగుంట, వేళాంగిణి నగరు, ఆర్టీసీ కాలనీ, దాంతోపాటుగా కృష్ణబాబు కాలనీ, తారక రామనగర్, స్వర్ణభారతి నగర్, కేవీపీ కాలనీలో భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చి చేరుకుంది. దీంతో పాటుగా అచ్చంపేట మండలంలో అచ్చంపేటలో ప్రధానమైన రహదారిపైన 4 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తూ ఉంది. దీంతో అచ్చంపేట, మాదిపాడు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఒక బస్సు కూడా ఆ వర్షపు నీటిలో ఇరుక్కోవడంతో పూర్తిగా స్థానికులు ఒక ట్రాక్టర్ సహాయంతో దాన్ని బయటికి తీసుకువచ్చారు. ఆ బస్సులో కూడా విద్యార్థులతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు. పూర్తిగా కరెక్ట్గా మధ్యలో బస్సు ఆగిపోయింది. దాంతో స్థానికులే వెళ్లి ట్రాక్టర్ సహాయంతో బయటికి తీసుకువచ్చారు. దాంతోపాటుగా 75 తాళ్లూరులో కూడా చప్రా మీద భారీ స్థాయిలో వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో పాటుగా పత్తిపాడు మండలం గొట్టిపాడులో నక్కవాగు కూడా పొంగి ప్రవహిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వాగులు, వంకలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గుంటూరు నగరంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో కూడా భారీ స్థాయిలో వర్షపు నీరు వచ్చింది. మార్కెట్, అలానే కార్పొరేషన్ కార్యాలయం ప్రాంతంలో అయితే దాదాపు 2-3 అడుగుల ఎత్తున వర్షపు నీరు పొంగి ప్రవహిస్తుంది. పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. హరిత.